భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామ పట్టాభిషేకానికి విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. రాములోరి కళ్యాణోత్సవం నిర్వహించిన మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేక ఘట్టం నిర్వహించనున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ ఈవో ఏర్పాట్లు పర్యవేక్షించారు. పట్టాభిషేక మహోత్సవానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామ పట్టాభిషేకానికి విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. రాములోరి కళ్యాణోత్సవం నిర్వహించిన మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేక ఘట్టం నిర్వహించనున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ ఈవో ఏర్పాట్లు సమీక్షించారు. పట్టాభిషేక మహోత్సవానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామ పట్టాభిషేకానికి విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. రాములోరి కళ్యాణోత్సవం నిర్వహించిన మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేక ఘట్టం నిర్వహించనున్నారు. డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నేడు రామయ్యకు పట్టాభిషేక కార్యక్రమం కలదు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. ఉదయం 10:30 నుండి 12:30 వరకు కూడా కళ్యాణ మండపంలో అభిషేక మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి కాగా ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. తుమ్మల నాగేశ్వరరావును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత 10 గంటల వరకు కూడా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అభిషేక మహోత్సవం అనంతరం పూర్తి స్థాయిలో శ్రీరాముడికి ఆభరణాలతో పాటు ధరింపు చేయనున్న రాజదండం, రాజముద్రిక, కిరీటాలకు సంబంధించి అన్ని కూడా సిద్ధం చేశారు.